హలో అందరికీ. ఈరోజైతే పోలేలు ఆ సైడ్ నిజామాబాద్లో తెలంగాణలో అయితే పోలేలనే అంటారు. కరీంనగర్ డిస్టిక్ అయితే భక్షాలు అంటారు, పూర్ణాలని కూడా అంటారు. అయితే ముందుగా పూర్ణం కోసం శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. దాని తర్వాత కుక్కర్ గిన్నె తీసేసుకొని నెయ్యి అయితే వేసేయాలి. వేసుకున్నానని చెప్తున్నాను. చేసిందైతే మా చిన్నక్క. మా చిన్నక్కనే వాయిస్ ఓవర్ ఇవ్వమంటే తను కొంచెం భయపడుతుంది. అందుకోసం నేనే ఇస్తున్నాను. అలవాట్లో పొరపాటుగా వేసేసానని చెప్తున్నాను. వేసిందైతే మా చిన్నక్క. చేసే ప్రాసెస్ మొత్తం కూడా మా చిన్నక్కనే. నెయ్యిలో బెల్లం అంతా కూడా ఇలా కరిగించుకోవాలి. ఆలోపు శనగపప్పు అయితే అటు సైడ్ పట్టేసింది. కొన్ని వాటర్ వేసేసుకుంటే మంచిగా మరుగుతుంది. బెల్లం ఇట్లా పాకంలాగా వచ్చేస్తుంది కదా. అయితే ఎక్కడైనా కూడా బెల్లంలో ఇసుక ఉంటుందని ఇదైతే మా చిన్నక్క దగ్గరనే నేర్చుకున్నాను. ఇలా జాలి పెట్టేసి మొత్తం వడకడితే ఇసుక అయితే వచ్చేసింది. మీరు ఎంత ఫ్రెష్ బెల్లం అయినా సరే ఖచ్చితంగా మర్చిపోకుండా ఇలా పాకాన్ని అయితే ఒకసారి జాలితోని వడకట్టేసేయండి. చూసారా, అక్కడ నేను జూమ్ పెట్టి చూపిస్తాను చూడండి. స్పూన్తో అంటుంటే కూడా సౌండ్ వస్తుంది. అలా మట్టి రాళ్ళు కానీ ఏవైనా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా బెల్లం అనేది కరిగించుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలా అయితే చేయమని చెప్పింది. చూసారా, అడుక్కు చూడండి, జూమ్ పెట్టి చూపిస్తున్నాను ఎంత మట్టి అయితే ఉందో. ఎంత ఫ్రెష్ అయినా ఎంత ఓల్డ్ బెల్లం అయినా సరే ఖచ్చితంగా ఇదైతే మంచి బెల్లం అయినా కూడా ఇంత వెళ్ళింది. శనగపప్పు అంతా కూడా ఇలా పట్టేసుకుంది కదా. ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి ఆర్ మైదా పిండి తీసుకుంటే అందులో సగం బెల్లం శనగపప్పు తీసుకోవాలి. అదే కిలో తీసుకుంటే అందులో సగం హాఫ్ కేజీ శనగపప్పు, హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి. మీరు పిండిని తీసుకున్న దాన్ని బట్టి ఇవైతే హాఫ్ క్వాంటిటీతో తీసుకోవాలి. అప్పుడు సరిగ్గా వస్తుంది. కరిగిన బెల్లం దాంట్లో శనగపప్పు అంతా వేసి ఇలా కలిపేసుకోవాలి. పూర్ణం ఎంత మంచిగా ఉంటే బొబ్బట్లు, అదే అండి పోలేలు అంత మంచిగా వస్తాయి. మీరు ఇలా చూపిస్తుందిగా బెల్లం పాకం వచ్చేసినట్టు ఇలా కలుపుతూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పూర్ణం అనేది మెత్తగా అయినా కూడా మనకు పోలే చేస్తున్నప్పుడు అదంతా కూడా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి పూర్ణం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం చూసుకొని బెల్లం పాకం అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. బెల్లం పాకం చేసేటప్పుడే యాలకులు అయితే వేసేసింది పొడి. ఇందులో పూర్ణంలో కూడా యాలకుల పొడి ఉంటే వేసేసుకోవచ్చు. యాలకులు అనేది స్వీట్నెస్ కోసం అనేది వేసుకుంటారు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా వేసుకునేది యాలకులండి. ఇలా చూసారా, పూర్ణం కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా మెత్తగా లేదు, అట్లా అని గట్టిగా లేదు, మీడియంగా ఉండేలాగా పూర్ణం కన్సిస్టెన్సీ ఇలా చేసుకోండి. వీడియోలో కనిపించేదైతే మా చిన్నక్క. ఫస్ట్ టైం వీడియోలో నేను చూపిస్తున్నాను. మేమైతే గోధుమ పిండితోనే చేస్తున్నాం. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా పిండి హెల్త్కి మంచిది కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. చేస్తుంది మా అక్క. ఎప్పుడు నా వంటకి నేనే వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి చేస్తున్నాను, ఇలానే వస్తుంది. చేసేదంతా కూడా మా అక్కనే. కాకపోతే ఈసారి నేను కెమెరామెన్ అయిపోయాను. కెమెరామెన్ స్వాతితో శ్రవంతి. మా అక్క పేరైతే శ్రవంతి అండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా వచ్చేలాగా పిండి అయితే టెక్స్చర్ ఉండాలి. పిండి అనేది ఎంత మంచిగా నానితే పోలేలు అంత మంచిగా వస్తాయి. చెక్ చేసుకోండి పూరి పిండి అయితే నానిందా లేదా. చూసారా, మా అక్క చూపిస్తుంది. అలా కలుపుకొని పెట్టేసుకోండి. పూరిపిండి నానేదాకా మూత పెట్టేసుకోండి. ఆఫ్టర్ ఒక 10-15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పూరిపిండి సాఫ్ట్గా అయితే అయిపోతుంది. పూరిపిండి కాదు, పోలేల కోసం చేసిన పిండి. మనం గోధుమ పిండి చపాతీ పిండి కంటే కూడా పూరిపిండి కుల్లగా దొరుకుతుంది కదా, చేసుకుంటాం కదా పూరీల కోసం. ఆ పిండి ఇలా మిక్సీ చేసుకుని నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది పూర్ణం అనేది. పూర్ణం అదేంటి పోలేలు కాల్చుకోవడానికి ప్యాన్ అయితే పెట్టేసుకోండి. దోశ పెనం అయితే బాగుంటుంది.
దోశ పెనం కాకుండా ఇంకా వేరే పెనమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇదైతే మంచిగా కాలుతాయి. కానీ పోలేలు కాలిన తర్వాత దోశలు అయితే అస్సలు రావండి. అందుకోసం మీరు సపరేట్గా తీసుకుంటే బెటర్. ఇలా పూరిపిండి మంచిగా మిక్సీలాగా ఇట్లా మంచిగా పెట్టేసుకొని ఒక ఆయిల్ కవర్ ఆర్ మంచిగా స్ప్రెడ్ అయ్యే కవర్ ఏదైనా తీసుకొని ఆయిల్ పెట్టేసుకొని కాల్చేదైతే మా పెద్దక్క, చేసేది మా చిన్నక్క, వీడియో తీసేదేమో నేను. పెద్దక్క, చిన్నక్క, నేను, స్వప్నక్క, శ్రవంతక్క, స్వాతి. ఇలా ఎంత ఆయిల్ పెడితే అంత మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ పూర్ణం కూడా చూసారా అస్సలు కూడా బయటికి రావట్లేదు. మా చిన్నక్క అయితే ఏ వంటలైనా చాలా సూపర్గా చేస్తుంది. పోలేలు అయితే చూసారా పూర్ణం నేను చేసానైతే పూర్ణం మొత్తం అక్కడక్కడ హోల్స్ అంతా బయటికి వచ్చేస్తుంది. నాకైతే చాలా కష్టం అండి పోలేలు చేయడం. మా చిన్నాటి బిడ్డ కూడా చాలా మంచిగా చేస్తుంది. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తినాలనిపించింది అంటే కూడా తను చేసింది. చూసారా ఎంత మంచిగా చేసిందో, ఎక్కడ కూడా పూర్ణం అనేది బయటికి రాలేదు. కాల్చుకోవడానికి ముందుగా గీ అయితే వేసుకోండి, ఈవెన్గా చేసుకోండి స్పూన్తోని. పూర్ణం పోలీలు చేసిన దాన్ని ఇక్కడ వేడైన దానిపైన వేసేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ వేసుకోండి. మంచిగా కాలడానికి కోసం ఇటు సైడ్ కూడా నెయ్యి వేసుకోండి. మరీ ఎక్కువ కాల్చకుండా అటు సైడ్ కాలగానే ఇటు సైడ్ తిప్పి వేసుకోండి. అప్పుడు ఇటు సైడ్ కూడా మంచిగా గోలుతుంది. కాల్చేది మా పెద్దక్క స్వప్న, తనేమో నిజామాబాద్ డిస్టిక్ దగ్గర ఉంటుంది. ఎప్పుడు దగ్గరలో ఉండం కాబట్టి, మేము ఉండేదేమో హైదరాబాద్లో, దగ్గరలో ఉండం కాబట్టి ఇలా అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటాం. అందుకే ఇటు సైడ్ నిజామాబాద్ డిస్టిక్ సైడ్ ప్లస్ ఆర్మూర్ సైడ్ ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా ముందుగా చేసుకునేది పోలేలే అండి. ముందుగా పోలేలు చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే వేరే ఏమైనా కూడా స్టార్ట్ చేస్తారు. ఇలా వన్ సైడ్ గోలగానే ఇంకో సైడ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీ లైక్ అయితే తప్పకుండా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.